మేము ఎంతమంది పిల్లలు అంటే అంతమందికి ఇచ్చేస్తున్నాం అమ్మా. ఉచిత బస్సు కూడా వచ్చేస్తుంది మీకు. ఓకే, ఆగస్టు 15 నుంచి. ఓకే, అన్ని అన్నా క్యాంటీన్లు పనిచేస్తున్నాయి. టెన్షన్ చూడండి అమ్మా, ఇటు చూడమ్మా. జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు 8 సార్లు జగన్మోహన్ రెడ్డి స్టార్ట్ చేయడం కాదు, అలాగే డబ్బులు అక్కడి నుంచి వస్తాయి. ఎప్పుడు చేసుకోవాలి. గత ప్రభుత్వం ఎంత 24 దాకా మనకి కేవలం 5 లక్షల కోట్లు పెట్టుబడులు. అది మన గవర్నమెంట్ వచ్చినాయి. ఇప్పుడు తీసేసి కోట్లు ఉన్నాయి కదా, మీరు ఆడలేదు కంపెనీలు జరుగుతుంది జరిగించారు. అవన్నీ తీసేసినా కానీ 5 లక్షలు అది సుపరిపాలన తొలి అడుగు 4.1. 4.1 అంటే ఏంటి? 4 సార్లు ముఖ్యమంత్రిగా చేశారు చంద్రబాబు నాయుడు గారు. 1 సంవత్సరం పూర్తయింది. ఈ అడుగు మొదటి అడుగు వేశాము. మొదటి అడుగులో మనం ఏం సాధించాము అనేది చూపిస్తానికి. ఇంతకు ముందున్న శాసనసభ్యుడు 20 ఏళ్ళలో ఎన్ని రోజులు ఉన్నాడు? గుడివాడలో ఎంతమంది సమస్యలు అన్నాడు? ఈ 1 సంవత్సరంలో మనం నేను ఎన్ని రోజులు ఉన్నాను, ఎన్ని సమస్యలు ఉన్నాను మీరు సాధించుకోండి. ఎన్ని సమస్యలు సాల్వ్ చేశాను అనేది కూడా చూసుకోండి ఒక్కసారిగా. మనకి ఏది చూసుకున్నా కానీ మనకి రూరల్ మండలానికి అత్యధికంగా నిధులు వచ్చిన ఈ సంవత్సరం. ఎవరు కాదన్నా కాకపోయినా అవునన్నా కాదన్నా కానీ అది వాస్తవం. ఏ సమస్య ఉంటే ఆ సమస్య మన నాయకుల ద్వారా కానీ నీళ్ళ కానీ అటెండ్ అవ్వడమే కాకుండా ప్రతి సమస్యని సాల్వ్ చేసుకుంటూ వస్తున్నాం. గుడివాడ పట్టణంలో మంచినీళ్ళు ఎక్కడన్నా కానీ ఈ మురికి నీళ్ళు వస్తున్నాయి అనే సమస్యలు మీ మధ్య ఎక్కడన్నా వింటున్నారా అని ఒకసారి అడుగుతాను. ధైర్యంగా చెప్పగలను. అది సంవత్సరం కష్టం ఉంది దాంట్లో. ఎవరికి అర్థం కానంత కష్టం ఉంది దాంట్లో. ఎందుకంటే ఏ రోజు అత్యంత ఇంపార్టెంట్ మంచినీళ్ళు కదా, దాని మీద శ్రద్ధ పెట్టిన దాఖలాలు ఎక్కడా లేవు. అలాగే పూడిక ఏది మనకి డ్రైనేజ్ అంతా వచ్చిన సంవత్సరం క్లియర్ చేసుకుంటామే కాకుండా ఇప్పుడు కూడా ఈ సంవత్సరం కూడా కంటిన్యూ చేస్తాం. ఏ పని ఎప్పుడు చేయాలి అనేది కరెక్ట్గా ఆ పని అప్పుడు చేస్తేనే ఉంటుంది. అంత కరెక్ట్గా చంద్రబాబు గారు అయితే ఎలా అయితే అవగాహనలో పనిచేస్తున్నారో ఆయన ఆధ్వర్యంలో నేను కూడా అదే కష్టపడుతున్నాను తీసుకెళ్ళి. నేను అనేది తప్ప ఇక్కడ బయటకెళ్ళి మనం. ఎందుకంటే ప్రతి ఒక్కరు మీరు సమస్య తీసుకొస్తున్నారు, ఆ సమస్యను సాల్వ్ చేసుకోవడానికి నేను కష్టపడుతున్నాను. సో ఇది కలిసికట్టుగా నేను నడుస్తున్నాను. అంతేకాకుండా మీకు రకరకాలుగా వినపడుతూ ఉంటాయి. ఓకే, ఇక్కడ వాళ్ళని వేసేస్తున్నారంటే, అక్కడ వాళ్ళని తీసేస్తున్నారంటే, ఇది తీసేస్తున్నారంట, ఇది తీసేస్తున్నారంట. అది ఎక్కడ జరిగిన దాఖలాలు ఉన్నాయి. మీరే ఉన్నారు కదా అందరూ. ఏ వార్డుగా వార్డు, ఏ కమిటీ, ఏ విలేజ్గా విలేజ్ సొంతగా అందరినీ కూర్చోబెట్టి ఒక నిర్ణయం తీసుకుని అందరం కలిసి కట్టుకు వెళ్ళేటట్టే చేస్తున్నాం. అంతే కదా. ఇదే ఐక్యత మనం పాటించాలి. ఇప్పుడు మీకు అందరికీ మళ్ళీ చెప్తున్నాను, ఇది చాలా అవసరం మనకి. సో ప్రజలకి అప్పచెప్పాలి. మనకు బాధ్యత పెట్టారు. మనకు ఆ బాధ్యతలో మనం చేసిన పనులు, చేయలేని పనులు, చేయబోయే పనులు అన్నీ చెప్పుకుంటూ వచ్చే ధైర్యం మన దగ్గర ఉండాలి. ఎందుకంటే ఇప్పుడు దాకా మనకు గుడివాడలో గొప్ప హ్యాపీనెస్ ఉంది. ఎవరైనా వచ్చి ఒక రోడ్డు అడిగితే చేస్తానికి ట్రై చేస్తాం. ఇంతకుముందు ప్రయత్నాలు అనేది జరిగినాయి అనేది మీరు ఒకసారి ఎవరినైనా ప్రశ్నించవచ్చు. మా రోడ్డు కావాలని వస్తారు. బేసిక్గా రోడ్డు కావాలి. ఆ రోడ్డు ఎప్పుడన్నా జరిగిందా? ప్రయత్నం అన్నా జరిగిందా? ఇప్పుడు ప్రయత్నం చేస్తామని ధైర్యంగా చెప్పగలను. ప్రతి రోడ్డు వేపిస్తాను. 10 కోట్ల రూపాయలు మన గుడివాడ టౌన్కి మన గుడివాడ టౌన్కి ఒక్కదానికే మాత్రమే స్పెషల్ గ్రాంట్ ఇచ్చారు. ఇంకొక మున్సిపాలిటీకి ఇచ్చారు. అది కుప్పం నియోజకవర్గానికి.
దాంట్లో వస్తే మన గురుగారు ఒక్కదానికే స్పెషల్ గ్రాంట్ వెంటనే మీకు. సో మీకు గత కొన్ని సంవత్సరాలుగా రోడ్డు కాదు, కంపెనీలు కాలనీలు ఫామ్ అయిపోయి అలాగే పడిపోయిన ఏ పరిస్థితి నుంచి ఈ రోజులు రోడ్లు గుంట్లు ఇంట్లో చేయగలుగుతాం. ధన్యాల పేరు తీసుకుందాం, 40 ఏళ్ళు 40 ఏళ్ళు పైన అది ఫామ్ అయ్యి ఈ రోజు దాకా